మహారాజుకి జై. సమస్త జీవకోటి బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రేమగా ఉండాలని ఆ దేవాది దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం సత్సంగంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చదవలేంది కృష్ణోపదేశం చెప్పుకొని ఒకసారి విని ఆనందిద్దాం, తన్మయ చెందుతాం. అయిపోయిందమ్మా. మీరు ఆచరణలోకి వచ్చేస్తారా? ఇంకెందుకు అదే. ఏదో నీ శక్తికి నువ్వు చేయగలిగిన వాళ్ళు చేస్తారు, చేయలేని వాళ్ళు. ఈరోజు ఎవరు బీప్ కట్టి పంపించింది? నిన్న సంభాషణ భూషణం. మహదాశ్చర్యకర మహిమాన్విత మహీతలాన ఉదయించిన అనురాగమయ ప్రేమ రసాకృతి రాధ. రాధ అంటే మహదాశ్చర్యకర మహిమాన్విత మహీతలాన ఉదయించిన అనురాగమయ ప్రేమ రసాకృతి రాధ. సమ్మోహన సౌందర్యంతో మూర్తిభవించిన రాగరంజిత ఆనందమే శ్రీకృష్ణుడు. జీవన యమునా తీరాన రాగసుధా రసధారలందు మునకలు వేస్తూ అవనీస్థలిపై ఆనంద నర్తనంలో ఓలలాడారు రాధామాధవులు. వీరి సాన్నిధ్య సంస్పర్శతో సంతోష చంద్రికలు వెళ్ళి విరియగా యమునా తీరాన వెలసిన తమాలావనం బృందావనమయ్యింది. పరమానంద గోవిందుని పదస్పర్శకు నోచుకున్న ఇసుక శ్రేణులు తాను పొందిన రసానుభూతిని మధుర సంపదగా మూటగట్టుకొని గట్టును నిల్చుంది యమునా నది. ఎండవానలు, కష్టసుఖాలు, కన్నీటి ధారలు, కమ్మని అనుభూతులు, ఈ ద్వంద్వాలన్నీ కన్నయ్య చేతుల కరాల వరాలుగా గుర్తెరిగి జీవన కేదారమున ఆనంద నందన ఫలాలు పండించుచున్నది రాధ. జనన మరణాలనే ఇరు సంధ్యాద్వంద్వాల మధ్య జీవితం నలిగిపోకుండా ప్రకృతి సూత్రాల వెలుగులో వెలుగొందే ఆనందమయ జీవన సందేశం రాధామాధవుల ప్రేమ ప్రకాశంలో ప్రస్ఫుటమవుతుంది. వీరి పలుకులు వెన్నెల వెలుగులా సంతోష తీరాలను సూచిస్తాయి, సహజమైన ఆనంద సంపదను చూపిస్తాయి. చిన్నారి కన్నయ్య చరళాంకృతమైన సిరిమువ్వల సవ్వడిలా ఇందులోని అనేక అంశాలు మంజులంగా ధ్వనిస్తాయి. మనోనేత్ర దర్శనీయమైన అనుభూతి తరంగాలు అంతరంగాన్ని తాకినప్పుడు ప్రకృతి సూత్రాల నేపథ్యంలో అంకురించి ఆవిష్కృతమైన అక్షరకృతి ఈ కృష్ణోపదేశం. రచయిత రామకృష్ణానందకు అభినందనలు తెలుపుతూ చేత వెన్నముద్ద లాంటి ఈ పొత్తపు నెత్తా వినాఘ్రాణనిద్దాం. శ్రీరామ్ సార్ 2014. సాయిరాజ్ మహారాజ్కి జై అమ్మ. మనోనేత్ర దర్శనీయమైన అనుభూతి తరంగాలు అంతరంగాన్ని తాకినప్పుడు ఇది మెయిన్. మనసు తెరుచుకోవాలి, నోరు తెరుచుకోవడం కాదు, మనసు తెరుచుకోవాలి. మనసుతో వినాలి. చెవులతో వినడం వేరు, మనసుతో వినడం వేరు. అది అట్లా మనోనేత్ర దర్శనీయమైన అనుభూతి తరంగాలు అంతరంగాన్ని తాకినప్పుడు ప్రకృతి సూత్రాల నేపథ్యంలో అంకురించి ఆవిష్కృతమైన అక్షరకృతి ఈ కృష్ణోపదేశం. అందరికీ అర్థం కాదు ఈ కృష్ణోపదేశం.
రసానుభూతిని కలిగి ఉండాలా, మనసు విచ్చుకొని ఉండాలా, ఇది నిజమని నమ్మగలగాలి. దానికి నిదర్శనాలు కూడా ఉన్నాయి, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కానీ మనం నమ్మలేకున్నాం. అంటే నువ్వు చెవులతో వింటున్నావు, మనసు పెట్టి వినడంలే, నీ మనసు ఆ నిజాన్ని అంగీకరించడంలే, అది నీ కర్మ. ఏందే, ఎవరైతే దాన్ని అంగీకరించరో వాళ్ళు మనసుతో వినలా, చెవులతో విన్నారు. నిజాన్ని ఒప్పుకునేదానికి నీ మనసు అడ్డొస్తుందంటే ఏమని అర్థం? విన్నావంతే, మనసుకు పట్టించుకోవాలా. అర్థమైందా? అది మనసుతో వినాలి. చెవులతో వినడం గొప్ప కాదు, మనసుతో వినాలి. మనసుతో వింటే మనసు విచక్షణ చేస్తుంది, ఇది కరెక్టా కాదా అని. అర్థమైందా? అప్పుడు నీకే కరెక్ట్ అని అనిపించాలి, అనిపించేటట్టు రాశాడు కూడా, కానీ నువ్వు అంగీకరించవు. అదే విచిత్రం. నీ మనసు యాక్సెప్ట్ చేయలే. నా మనసు యాక్సెప్ట్ చేసినట్టు మీ అందరి మనసులు యాక్సెప్ట్ చేయలే దేనికైనా. అది కృష్ణుడు చెప్తున్నాడు యశోదాదేవితో, అమ్మా నీకు నిజం చెప్పనా అని అడిగాడు. ఏందే, ఎవరు అడుగుతున్నారు? కృష్ణుడు చెప్తున్నాడు. చెప్పేవాళ్ళు మామూలు వ్యక్తులైతే అనుకోవచ్చు, కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు యశోదాదేవికి. అమ్మా నీకు నిజం చెప్పనా? ఆమెన్నది, ఎప్పుడు చెప్పావు కనుక నిజం, ఎప్పుడు అల్లర్లే, అడుగడుగునా అబద్ధాలే అని చెప్పింది. నిజమే. ఎక్కడికి పోయినామంటే తగులు పెట్టేసి వచ్చి ఉంటాడు. ఎక్కడికి పోయామంటే కాళీయమర్దనికి పోయానంటాడు, చెప్పడు, అది చెప్పడు. ఎక్కడికి పోయామంటే ఫ్రెండ్స్తో ఆడుకొని పోయానంటాడు, అత్తా కోడల జడలకి ముడేసేసి వస్తుంటాడు. ఎప్పుడు చెప్పావు కనుక నువ్వు నిజం, ఇప్పుడు చెప్పేదానికి అన్నీ అల్లర్లే, అడుగడుగున అబద్ధాలే. పోనీలేమ్మా అవన్నీ తీసేయ, ఇప్పుడు చెప్పనా నిజం? సరేలే, కొడుకు కదా ఇంకా మరీ చిన్నబుచ్చుకుంటాడని సరేలే చెప్పు. అప్పుడు చెప్పాడు కృష్ణుడు జీవిత సత్యాన్ని, నువ్వు నా తల్లివి కావు అన్నాడు. ఏందే, నీవు నా తల్లివి కాదు అని అన్నాడు యశోదాదేవినే. యశోదాదేవి బెత్తరపోయింది. అని కళ్ళల్లో నుంచి నీళ్లు అలా కన్నీరు ప్రవహిస్తూ ఉంది. మళ్ళీ నొక్కి చెప్తూ ఉన్నాడు పరమాత్మ, నేనే నీ తల్లినమ్మా, నేనే నీ తల్లినమ్మా. యశోదాదేవికి అర్థం కాల. కన్నా ఏమిట్రా ఆ మాటలు, ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా అని అడిగింది. ఎందుకంటే మన మనసు ఎంత దాకా పనిచేస్తుందంటే, నేనే నీ తల్లినమ్మ అన్నాడు, నీ ఆలోచనలు శారీరక సంబంధాల వైపు మళ్ళాయి. సత్యం మరుగున పడిపోయింది, సత్యం మరుగున పడిపోయింది. నేనే నీ తల్లినమ్మ అని ఎప్పుడైతే కృష్ణుడు అన్నాడో, కన్నా ఏమిట్రా ఇలాంటి మాటలు అని అలిగింది. అప్పుడు చెప్పాడు కన్నయ్య, ఇవి మాటలు కావమ్మా, నా ఆటలు అన్నాడు. ఇవి మాటలు కావు, నేను చేసే తమాషాలు. ఇప్పుడు ఆలోచిద్దాం, తల్లి ఎవరు, తండ్రి ఎవరు, బిడ్డ ఎవరు, కూతురు ఎవరు, మనవాళ్ళు ఎవరు, మనవరాళ్ళు ఎవరు?
నువ్వు నీ కడుపు నుంచి నీ భర్తకి అన్నం పెట్టావు. నేను అన్నం పెట్టాను అని అనొచ్చు. నా మొగుడికి అన్నం పెట్టాను అనొచ్చు. ఎందువల్లంటే వాడి చేత ముళ్ళేయించుకున్నావు. నీ భర్త కూర్చున్నాడు, వాడు అన్నం పెట్టాను అన్నావు. నీ భర్తకి సేవలు చేశాను అన్నావు. నా భర్త గుడ్డలో ల్యాండ్రీకి ఇచ్చాను అని అన్నావు. బయట ప్రపంచంలో ఇవన్నీ నువ్వు చేశావు కాబట్టి నా భర్త అని అన్నావు. ఎస్, నా కొడుకు అని. ఏం చేసావని నువ్వు నా కొడుకు అంటావు? ఏం చేసావని నా కొడుకు అంటావు, నా కూతురు అంటావు. కళ్ళు ఇచ్చావా? అక్కడ అన్నం పెట్టావు. ఇక్కడ అన్నం పెట్టావా? అక్కడ నీళ్ళు ఇచ్చావు. ఇక్కడ నువ్వేమన్నా నీళ్ళు అందించావా వాడికి, నీ లోపల ఉండే బిడ్డకి? ఏం చేసావని, ఏ అధికారంతో నా అని అంటుండవు? టెల్ మీ. పోనీ నీకు అధికారంగా ఉండుంటే, నువ్వే గాన తయారు చేసుకుని ఉండుంటే, నీకు మగబిడ్డ ఇష్టమో ఆడబిడ్డ ఇష్టమో చూసుకొని ఆ బిడ్డను తయారు చేసుకొని ఉండేదానివే నువ్వు. కొంతమందికి మగపిల్లవాడు అంటే ఇష్టం కాబట్టి నువ్వు మగపిల్లవాడినే నీ లోపల నువ్వు తయారు చేసుకుని ఉండేదానివి. భార్యాభర్తలు ఇద్దరు కూడా. అదే నీకు ఆడపిల్ల ఇష్టం, ఆడపిల్లని నువ్వు తయారు చేసుకొని ఉండేదానివి. నీకు ఉప్మా ఇష్టం, జీడిపప్పు మరింతగా వేసి ఇక్కడ ఉప్మా చేసుకుంటూ ఉండవు. పూరి అంటే ఇష్టం, గోధుమ పిండి తెప్పించి, మిల్లెట్ పిండి తెప్పించి దాన్ని బాగా చేసి పోసుకొట్టు తింటూ, అది చపాతీ చేసుకొని తింటూ ఉండవు. ఇక్కడ నీ ఇష్టం జరుగుతుంది, ఓకే, నీ ఇష్ట ప్రకారం జరుగుతూ ఉంది. అక్కడ ఏ అధికారంతో నువ్వు నా అని అంటుండవు? ఈ ఇల్లు డబ్బు పెట్టుకున్నావు, ఓకే, ఏసీలు డబ్బులు పెట్టుకున్నావు, నీకు అధికారం ఉంది. అక్కడ నీకేం అధికారం ఉంది? ఏం సుమలత వెళ్ళిపోయింది, మాటలకే వస్తుందిలే. ఏ పవర్తో అడుగుతావు నువ్వు? నాకు అన్నం పెట్టలేదని నీ బిడ్డని, నాకు అన్నం పెట్టలేదు నా కొడుకని ఏ పవర్తో అడుగుతావు? వాడు వచ్చింది వసూలు చేసుకునేదానికి. ఏ అధికారం ఉంది నీకు అసలు? కాలిచ్చావా, ముక్కిచ్చావా, నోరిచ్చావా, కళ్ళిచ్చావా, వెంట్రుకలు ఇచ్చావా? పని నోట్లో నాలుగు ఇచ్చావా, చిగుళ్ళు ఇచ్చావా? పలా అంది అని చెప్పు. రే, నేను డబ్బులు ఇచ్చాను నీకు, నా డబ్బులతో నువ్వు చదువుకున్నావురా అని అనొచ్చు. ఇక్కడ నువ్వు లోకంలో నేను ఇచ్చిన సహాయంతో నువ్వు వ్యాపారం పెట్టుకున్నావు, డబ్బులు సంపాదించావు అనొచ్చు. ఇక్కడ ఏ అధికారంతో నాది అని అంటుండవు? అసలు నీకు జన్మనిచ్చింది ఎవరు? నువ్వు జన్మనిచ్చావు. అసలు నీకు జన్మనిచ్చింది ఎవరు? మీ అమ్మకి జన్మనిచ్చింది ఎవరు? అది మూలానికి వెళ్ళు. అసలు మనిషిని పుట్టించింది ఎవడు? మరి భగవంతుడు పుట్టిస్తే నాది అని అంటుండావే. వాడిది అది. ఎవరిది అది? వాడిది కాబట్టి వాడు ఎప్పుడైనా నీకు పుట్టిస్తాడు. 10 ఏళ్ల తర్వాత పుట్టించవచ్చు, 20 ఏళ్ల తర్వాత పుట్టించవచ్చు, సంవత్సరానికే పుట్టించవచ్చు. వాడి చేతిలో ఉంది ఆ పని, నీ చేతిలో లేదు. నీ చేతిలో ఉండే పని 15 ఏళ్ళు 20 ఏళ్ళు. కొంతమంది అసలు బిడ్డలు లేకుండా ఎందుకుంటారు చెప్పు? నీ చేతిలో ఉంటే నువ్వు రాత్రికి రాత్రి తయారు చేసుకోవా? పోనీ ప్రాణం పోసేది నీ చేతిలో ఉందా? అసలు కదలికలు నీకు తెలుస్తాయా? ఏ అధికారంతో నువ్వు నా బిడ్డ అని అంటావు? ఎప్పుడు తెలుస్తాయి కదలికలు?
6-7 నెలల్లో తెలుస్తాయి. అసలు నీ లోపల బిడ్డ పుడుతుందనే సంగతి కూడా నీకు తెలియదు. 3 నెలలు పోతే కానీ తెలియదు. ఇప్పుడు కాకపోతే ఏదో టెస్టింగ్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా మొదటి నెల తెలియదు. అది అంటే నీ బిడ్డకి నువ్వు ఎప్పుడు జననమిస్తావో తెలియదు, ఎప్పుడు వాడిని చంపేస్తావో కూడా నీకు తెలియదు. అదే నువ్వు నా బిడ్డ అంటున్నావే, నీ బిడ్డ అంటే నువ్వు కాపాడుకోవాలిగా, అవునా కదా? మరి 1.5 సంవత్సరానికి రేగే కొడుకు ఎందుకు వెళ్ళిపోయాడు? 8.5 ఏళ్ళకి వత్సలు ఎందుకు వెళ్ళిపోయింది? నీకేమైనా అధికారం ఉందా వాళ్ళ ఆయుష్ మీద, వాళ్ళ ప్రాణాల మీద? నీ మొగుడు మీద నీకు అధికారం ఉంటే ఉండొచ్చు, పెళ్ళాం మీద అధికారం ఉంటే ఉండొచ్చు. ఈ పిల్లవాడి ప్రాణం మీద నీకు అధికారం ఉందా? ఆ పిల్ల ప్రాణం మీద అధికారం ఉందా? ప్రాణం పోసావా నువ్వేమన్నా? అదేదో సినిమాలో నా బొడ్డు కోసావా నువ్వు నన్ను ఇది అని అంటున్నావు అని అంటారు ఏదో సినిమాలో. బొడ్డు కోసి పేరు పెట్టావా నువ్వు నాకు, నన్ను ఈ మాట మాట్లాడుతున్నాడు ఏదో సినిమాలో చెప్తారు. ఇప్పుడు చెప్పు, అసలు ఇది అసలు ఈ యొక్క విషయాన్ని నీ మనసు యాక్సెప్ట్ చేస్తుందా? కాబట్టి ఆమె వెళ్ళిపోయింది. తమాషకలేండి. పాటలు అయితే ఉండేవాళ్ళేమో. ఇది నిజమా కాదా నువ్వు ఇది మనసుతో ఆలోచించడం అంటే ఏందే? అఫ్కోర్స్ నువ్వు ప్రేమలు పెంచుకో, ఏమైనా చేసుకో, అది కాదు. నీకేం అధికారం ఉంది? ప్రాణం పోసాడు వాడు, ప్రాణం తీశాడు వాడు. ఎముకలు ఇచ్చాడు వాడు, ఎముకలను వించుతాడు వాడు. కాలు ఇచ్చాడు వాడు, పోలియో ఇచ్చింది కూడా వాడే. కళ్ళు ఇచ్చాడు వాడు, మెల్లకన్నునిచ్చేది వాడే, గుడ్డివాడిగా సృష్టించేది వాడే. ఆడ మగ అని తేల్చేది కూడా వాడే. యు ఆర్ జస్ట్ ఏందే? యు ఆర్ జస్ట్. యు ఆర్ జస్ట్ అంటే నీకు అర్థం కాలేదు కావాలా? ఇంకా నీకు బాగా అర్థమయ్యేటట్టు గుడ్లంగళ్ళు ఉంటాయి, బొమ్మలు నిలబెట్టి వాటికి ప్యాంటు షర్టు చీర కట్టుంటారు అంతే. దట్ ఈస్ కాల్డ్ ది జస్ట్. అర్థమైందా? ఉన్నావు అంతే. నువ్వు పాత్రధారివి. కరెక్ట్గా చెప్పావు. కరెక్ట్గా భగవంతుడి సృష్టిలో నీదొక పాత్ర, నాదొక పాత్ర, ఇంకొకరిదొక పాత్ర, ద్రౌపదిది ఒక పాత్ర, పంచపాండవులది ఒక పాత్ర. పాత్రలే, పాత్రల వరకే పరిమితం చేసుకో, జీవితం హాయిగా ఉంటుంది. నీదొక పాత్ర అని అనుకో, అధికారం ఎవరి మీద చలాయించబాక. మాకు వచ్చేసింది. జస్ట్ యు ఆర్ ఒక పాత్రను పోషించేదానికి వచ్చావు. సినిమాలు అడుగుతారు, మాకు అమ్మ పాత్రను పోషిస్తావా అని రష్మిక మందన్ అని అడిగితే కొడుతుంది. నేను పోషించను అంటది. అర్థమైందా? అట్లా నువ్వు పాత్రలను పోషించేదానికి వచ్చావు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసేదానికి రాలా. మనం పాత్రలోకి దూరిపోతున్నాం. అర్థం కాలా? అది చెప్పింది ఇక్కడ. నేనే నీ తల్లిని. అమ్మతో చెప్తున్నాడు, పిచ్చిదానా నిన్ను తయారు చేసింది కూడా నేనేనే అంటున్నాడు. మీ అమ్మ కడుపులో యశోదాదేవి, మీ అమ్మ కడుపులో నిన్ను తయారు చేసింది కూడా నేనే.
కాబట్టి నేను నీకు తల్లిని అన్నాడు. ఏమిట్రా ఈ మాటలు అన్నది. ఎందువల్ల ఆమె ఎక్కడికో ఏదో లోకాలకి వెళ్ళిపోయింది. తల్లిని అంటే, తల్లి అంటే ఏంది, అబ్బు ఉండాల, అర్థం కాల. అప్పటికి పెడర్థం తీసింది ఆమె. ఎస్, చెడేం కాదు అది. అసలు ఇంకొకరు లోపలికి వెళ్తే ఎవరు తల్లి, ఎవరు చెల్లి, ఎవరు అమ్మ, ఎవరు నాయన, ఎవరు చిన్నాయన, అందరం కూడా ఒకే ఒక్క వ్యక్తి చేత తయారు చేయబడ్డ వాళ్ళమే మనం అందరం కూడా. వంటింట్లో హోటళ్ళలో చూడు, ఏమయ్యా ఈరోజు హోటల్ పెట్టలేదంటే మా మాస్టర్ రాలేదు అని చెప్తారు. టీ అంగడి పెట్టలేదు ఏమయ్యా అంటే ఈరోజు మాస్టర్ రాలేదు అంటాడు. ఆ మాస్టర్ యొక్క బిడ్డలమే మనమంతా కూడా. అమ్మ ఎవరు, నాయన ఎవరు, చిన్నాయన ఎవరు, మరదలెవరు, భార్య ఎవరు, అంతా ఒక్కటి బిడ్డలమే. తల్లివి నీవే, తండ్రివి నీవే. అయిపోయింది. ఇవన్నీ మనం కల్పించుకున్న బంధాలు ఏందే, మనం అడ్జస్ట్మెంట్లు చేసుకున్నాం. ఫస్ట్లో బంధుత్వాలు లేవు, రాతి యుగంలో బంధుత్వాలు లేవు. అంతెందుకు, ఇప్పటికీ కూడా కుక్కల్లో, కోతుల్లో, పిల్లుల్లో చూడు కావాలంటే బంధుత్వాలు లేవు. సరే, మన ఋషులు సమాజం కాబట్టి, సక్రమంగా నడవాలి కాబట్టి, ఇబ్బందులు తలెత్తకూడదు కాబట్టి మనకు ఋషులు ఇటువంటి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. నా ఆటలమ్మాయి, నిన్ను మాయ చేసే ఆటలు ఇయ్యే అని చెప్తున్నాడు. నువ్వు మాయలో పడిపోతున్నావు, ఇది నా ఆట. ఇది ఆట అని తెలుసుకో. 60 రోజులు ఆడతాం. ఇప్పుడు చూడు, అంతకుముందు 5 days మ్యాచ్ ఉండింది, టెస్ట్ మ్యాచ్లు అని ఉన్నాయి, అవి పోయినాయి. దాని తర్వాత 1 day మ్యాచ్లు వచ్చినాయి, అవి పోయినాయి. దాని తర్వాత 2020 వచ్చింది, 20 ఓవర్లు అంతే, తెలిపోద్ది. అర్థమైందా? అప్పట్లో తెలియలా ఇది ఆట అని, ఇప్పుడు తెలుసుకో ఆ ఆట ఇది. ఒక్కొక్కరు 365 రోజులు ఆడతారు, ఒకరు 20 ఏళ్ళు ఆడతారు ఇక్కడ ఆటని. అందుకో నిన్న వసుంధర వాళ్ళ బావ 38 ఏళ్ళు ఆట ఆడాడు. మా తాత 30 ఏళ్ళు ఆడాడు. నా చిన్న కొడుకు 11 ఏళ్ళు ఆడాడు. నువ్వు నేను ఎన్నేళ్ళు ఆడతామో ఆ పరమాత్ముడికే తెలియాల. ఇవి నా ఆటలమ్మ అన్నాడు. ఏమన్నాడు? నా ఆటను అన్నాడు. దేవకీదేవి అడుగుతుంది, కన్నా ఈ ఎడబాటు తగునా అని అడుగుతుంది. ఈ ఎడంగా ఉన్నాం మనం. అద్భుతమైనటువంటి సత్సంగం వాళ్ళిద్దరి మధ్య జరిగింది. అద్భుతమైనటువంటి జ్ఞానం. ఏందే, ఇది తమాషా కాదు, ఇది ఈ ఒక్కటి అర్థమైతే చాలు నీకు జ్ఞానం. కన్నా ఈ ఎడబాటు తగునా, మనం అంటే వేరుగా ఉన్నారు. దేవకీదేవి నేను చెప్పేది అది. యశోద దగ్గర పెరిగాడు. దేవకి ఎక్కడుంది? నగరంలో ఉంది. వెళ్ళాడు. అప్పుడు అడిగింది, ఎందరా మన మధ్య ఈ ఎడబాటు? అప్పుడు అడిగాడు కృష్ణుడు, అసలు మన మధ్య ఈ ఎడం ఎక్కడుందమ్మా అని అడిగాడు. ఏందే, ఈ ఎడబాటు ఎక్కడుందమ్మా అన్నాడు. అప్పుడు చెప్పింది దేవకి, ఎందుకు లేదు, మేమేమో ఇక్కడ, మీ నాయన నేను ఇక్కడ,
నువ్వొక్కడివే అక్కడ. నీవు నా అయ్యవే అయినా, నా కన్నయ్యవే అయినా నాకు కన్నీళ్లు తప్పలేదురా అని అడిగింది. మనం బాబా ఇచ్చాడు నాకు, నీవు నా కన్న ప్లస్ అయ్య, కన్నయ్య. నన్ను కన్న అయ్యవు నువ్వేరా. అర్థం కాలా? ఈమె కూడా అర్థం చేసుకోవాలా? నేను మీతో పంచుకుంటున్న బాబా నాకు ఇచ్చిన దాన్ని. అవును, అయ్యను చూడుకుంటే కన్నీళ్ళేగా. నీవు నా కన్న అయ్యవైనా నాకు కన్నీళ్ళు తప్పలేదురా, నువ్వు చరణ విడిపించలేదురా, నన్ను మా నాయనవై ఉండి బెయిల్ తేలేదురా. అమ్మా, అంతకు ముందర బెయిల్ ఇవ్వకుండా చేసావు కదా పోయిన జన్మలో 14 ఏళ్ళ, ఇప్పుడు వీళ్ళు బెయిల్ ఇవ్వకుండా చేశారమ్మా అన్నాడు. మేమిక్కడ నీవక్కడ, నీవు నా కన్నయ్యవైనా నాకు కన్నీళ్లు తప్పలేదు నాన్న అన్నది. అప్పుడు అన్నాడు కృష్ణుడు, వా వా, రసాస్వాదనకి, మనసు లయమయ్యేదానికి, మనసు పరవశించేదానికి, మనసు నాట్యం చేసేదానికి, మనసు జ్ఞానములో లీనమైపోయేదానికి, మనసు ద్వారా ఈ శరీరం అంతా రోమాంచితమయ్యేదానికి, మనసు పురివిప్పిన నెమలిలాగా నాట్యమాడేదానికి ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు? ఒకే ఒక్క మాట అన్నాడు కృష్ణుడు. అయ్యో పిచ్చి తల్లి, ఏందే? అయ్యో పిచ్చి తల్లి, నిన్ను విడిచి నేను వేరుగా లేనుగా. మన మధ్య ఎడబాటు ఎక్కడుందమ్మా? ఎందుకు లేదు? మేమో ఇక్కడ మధురా నగరంలో, నువ్వేమో రేపల్లిలో. నువ్వు నా కన్నయ్యవైనా నాకు కన్నీళ్ళు తప్పలేదు నాన్న. పిచ్చి తల్లి, మనమందరం పిచ్చి తల్లులము, పిచ్చి తండ్రులమే. నిన్ను వీడి నేను వేరుగా లేనుగా. ఏందే? నిన్ను విడిచి నేను వేరుగా ఉంటే కదా నువ్వు ఎడబాటు అనేదానికి. నీకు నాకు ఎలాంటి భేదం లేదు. ఇలా తెలుసుకున్న వారు గొప్ప భాగ్యవంతులు. నీ హృదయంలోనే నా నివాసం. నీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి. నేను మీ అంతర్యామిని. చైతన్యాన్ని నీ శరీరం అంతా తల వెంట్రుక నుంచి కాలి గోరు దాకా వ్యాపించి ఉన్నటువంటి మహా చైతన్యాన్ని, మహాశక్తిని అని చెప్తున్నాడు భగవంతుడు. కానీ నువ్వే గమనించడంలే, నువ్వే ఆ భావంలోకి వెళ్ళడంలే. ఎందువల్లంటే భగవంతుడిని వేరుగా చూస్తూ ఉన్నావు. తెల్లగుడ్డు నల్లగుడ్డు వేరువేరుగా కనిపిస్తుంది, అవునా కాదా? అట్లాగే చిగురు పన్ను వేరువేరుగా కనిపించవచ్చు. చేతివేళ్ళు గోర్లు వేరువేరుగా కనిపించవచ్చు. శరీరముపై ఉన్నటువంటి చర్మము వెంట్రుకలు వేరువేరుగా కనిపించవచ్చు. నేను పెట్టుకున్నటువంటి ఉంగరము నా వేళ్ళు, ఉంగరపు వేలు, అది వేరుగా కనిపించవచ్చు. నువ్వు పెట్టుకున్నటువంటి గడియారము చేతికి, గడియారము వేరుగా, నీ మణికట్టు వేరుగా నీకు కనిపించవచ్చు. అవునా? కానీ వీటన్నిటికీ అతీతంగా ఆయన నీలో కలిసిపోయి ఉన్నాడు. ఆయన నీలో అంతర్లీనంగా కలిసిపోయి ఉన్నాడు. కలిసిపోయి ఉన్నదాన్ని ప్రపంచంలో ఎవడు కనిపెట్టలేడు. అవగాహనతోటి కలిసి ఉన్నది అని చెప్పగలం అంతే. చూసేది కాదు, ఆత్మని చూసే వస్తువు కాదు. సపరేట్గా ఉప్పును నువ్వు అనుభవించలేవు. ఏందే? ఉప్పును అనుభవించలేవు. మజ్జిగలో వేసుకుంటే ఉప్పు అనుభవం వస్తుంది.
సపరేట్గా ఉప్పుని అనుభవించలేవు. కూరలో వేసుకుంటే ఉప్పు అనుభవం వస్తుంది. అట్లాగే ఆత్మని అనుభవించలేవు. అది ఒక శరీరంలో పడితే అప్పుడు ఆత్మని అనుభవించగలవు. అదే చెప్తున్నాడు. అసలు నేను నిన్ను విడిచి వేరుగా ఉంటేగా ఎడబాటు అనాలి. అర్థమైందా? అది అప్పుడు చెప్తున్నాడు, నీ ఊహల ఊయలలో ఊగుతున్నది నేను కాదా తల్లి అని అడిగాడు. ఏందే నువ్వు ఊహలు చేస్తూ ఉంటావు, అది కూడా నేనేగా. ఆ ఊహలు కూడా నేనేనమ్మా. అంటే ఏంది? అక్షర పరబ్రహ్మ. నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావే, ఆలోచనలకి రూపకల్పన చేయి, ఆలోచనలు రాయి, అది కూడా నేనే. అంతేకాదు నీ కన్నుల ముంగిట కనిపించేదంతా నేను కాదా? బాబా 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 బా. ఒక్క నాటి జ్ఞానం కాదండి ఇది. ఏందే? ఒక్క నాటి జ్ఞానం కాదు. నీ కన్నుల ఎదుట కనిపించేదంతా కూడా నేను కాదా అమ్మా అని అడిగాడు. అమ్మా నేనెవరో తెలుసా? నీ మనసు అనేటువంటి నీ మనోమందిరాన నర్తించి విహరించే మానస సంచారిని నేను అన్నాడు. అంట మనసులో ఏమి సంచారం జరుగుతూ ఉంటుంది? ఆలోచనలు. ఆ ఆలోచనలు కూడా నేనే. మనసులో సంచారం ఆలోచనలే, ఆ ఆలోచనలు కూడా నేనే. అంతేకాదు బాధ ఎదను తాకినప్పుడు, మనసును ఆవహించినప్పుడు, నన్ను చూడాలనో నా క్షేమ సమాచారాలు కనుక్కోవాలనో నీ బాధ నీ మనసును తాకినప్పుడు, నీవు నా క్షేమ సమాచారమును విని ఆనందించినప్పుడు, నీ కన్నుల నుండి పెళ్ళుబికి జాలువారి నులివెచ్చని స్పర్శతో నీ చెక్కిళ్ళను ముద్దాడి మనసు బరువు దించే బాష్ప బిందువును నేనే. అమ్మా నేను కేవలం నీ కన్నయ్యనే కాదు, నీ కన్నీళ్లను కూడా నేనే. ఏందే? నీ కన్నీళ్లను కూడా నేనే. వన్స్ అగైన్, నీ ఊహల ఊయల్లో ఊగుతున్నది నేను కాదా? ఊహిస్తావు నువ్వు. ఏందే? పెళ్లి కాగానే మా ఆయన హైదరాబాద్కి తీసుకోపోతాడు, ఒకరోజు చార్మినారు, ఒకరోజు సాలార్జంగ్ మ్యూజియము, ఒకరోజు బీచ్, ఒకరోజు అది, ఒకరోజు ఇది అని ఊహించుకుంటావు. ఏముండదు అక్కడ బొక్క. ఒకరోజు ఐమాక్స్ లలో ఊగుతున్నది నేను కాదా? అంతెందుకమ్మా, నీ కన్నుల ముందర కనిపించేదంతా కూడా నేనేగా. అసలు నన్ను వేరుగా పెడతావు ఎందుకు? ఎడబాటు ఎక్కడుంది మనకు చెప్పు. అంతేకాదు నీ మనోమందిరాన నర్తించి విహరించే మానస సంచారిణి నేనే. కష్టం లేదా దుఃఖం నీ మనసును ఆవహించినప్పుడు నా గురించి, నా క్షేమ సమాచారమును నువ్వు విని ఆనందించినప్పుడు, నీ కన్నుల నుండి పెళ్ళుబికి జాలువారి నులువెచ్చని స్పర్శతో నీ చెక్కిళ్లను ముద్దాడి మనసు నుండి బరువును దించే బాష్ప బిందువును నేనే. అమ్మా అంతేకాదు, నేను కేవలం నీ కన్న అయ్యనే కాదు, అందరి కన్న అయ్యనే. అందరికీ నేను కన్న అయ్యనే. కన్నీళ్లను కూడా నేనే.
ఇంకొక జ్ఞానరత్నం, అమోఘమైన జ్ఞానరత్నాలండి ఇవి. దానికనే మొదట్లో చదివితే ఈ పుస్తకం అర్థం కాదు, కానీ సచ్చరిత్ర చదివిన తర్వాత గాను ఇది కానీ చదివితే బా అంతే. అంతర బహిష్య. అంతరం అంటే లోపల, బహిర్గతం అంటే బయట. లోపల నీవే వెలుపల నీవే. ఆ పాట పాడమంటే ఎవరు పాడరా? సుమలతమ్మ, అది నేర్చుకో రేపు. లోపల నీవే వెలుపల నీవే, అలా కూర్చో. ఆ పాటలో చరణములో ఉన్నటువంటి అర్థం ఏదైతే ఉందో దాని మీద ధ్యాస పెట్టు. కళ్ళు మూసుకో. లోపల నీవే వెలుపల నీవే. లోపల నీవే వెలుపల నీవే, అంతయు నీవేలే, ఈ జగమంతయు నీవేలే, అండపిండ బ్రహ్మాండమునందు ఉన్నది నీవేలే, దాగి ఉన్నది నీవేలే. అండం, స్త్రీకి అండం దాంట్లో పడుతుంది. అండం పిండంగా మారుతుంది. అండం పిండంగా మారుతుంది. చూడు, అయ్యవారి దగ్గర పెడతాం కర్మ తిథులప్పుడు. అయ్యవారి దగ్గర వీళ్ళని మనవల్లే చేయమంటాడు. పెద్ద డీసు, దాంట్లో పిండి, బియ్య పిండి పోస్తాడు, దాంట్లో పాలు పోస్తాడు, ఒకరోజు బెల్లం వేస్తాడు, ఇన్ని నువ్వులు వేస్తాడు. మనమే మన చేతనే పాలు పోయమంటాడు, కలపమంటాడు, ముద్దలు చేయమంటాడు. అప్పుడు ఏమైపోయింది? అది పిండం అయిపోయింది. ఏందే? పిండం అయిపోయింది, తయారు చేయబడ్డది. అట్లాగే నీకు లోపల అండం ఉంది. అండము లోపలికి పిండాన్ని పంపిస్తాడు భగవంతుడు. అర్థమైందా? అప్పుడు అది పిండంగా మారుతుంది. ఎస్, ఆ క్రోమోజోములు ఏదో ఉన్నాయి కదా, సైన్స్ ప్రకారం ఆ అండముతో సంయోగం చేస్తాడు అక్కడ. మనం ఎట్టయితే నోట్లో నీళ్లు పోసుకుంటామో ఆ అండములో పడాల ఇది నీటి బిందువు, అప్పుడు అది పిండం అవుతుంది. అండపిండ బ్రహ్మాండమునందు ఉన్నది నీవేలే, దాగి కొన్ని లక్షలు విడుదలవుతాయి. ఏందే? కొన్ని లక్షలు పరిగిస్తాయి ఆ అండంలోకి వెళ్ళేదానికి. భగవంతుడు నడిపిస్తాడు. దేని పంపిస్తాడో దాంట్లోకి తెలియదు. ముఖ్యమంత్రి ఎవరిని ఎంపిక చేసుకుంటాడో మినిస్టర్గా ఎవరికీ తెలియదు. ఇది కూడా అంతే. అసలు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావో నీకే తెలియదు. అర్థం కాలా? ఎక్కడికో పోతున్నాం మనం. నెల్లూరులో ఉండేవాడిని చేసుకుంటావా? అమెరికాలో ఉండేవాడిని చేసుకుంటావా? మీ ఇంటి పక్కన ఉండేవాడిని పెళ్లి చేసుకుంటావా? ఏమీ తెలియదు మనకు. నేను అనుకోలా, అసలు అనుకున్న పెళ్ళే క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఒకటి సందు మారింది. అంతకుముందర పణతల వారి వీధి, ఇప్పుడు కాకల వారి వీధి, అంతే తేడా. మొత్తం మీద అదంతా చిన్న బజారే. అర్థం కాలా? తెలియదు మనకు, ఏమీ తెలియదు. నా పుట్టుక తెలియదు, నా చావు తెలియదు, నేను నలుపో తెలుపో తెలియదు, నేను ఆడమ్మగో తెలియదు, ఎవరిని పెళ్లి చేసుకుంటానో తెలియదు, ఎప్పుడు బిడ్డలు పుడతారో తెలియదు, ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, ఏ వ్యాపారం చేస్తానో తెలియదు, ఎన్ని రోజులు చేస్తానో తెలియదు, ఎన్ని బాకీలు పోతాయో తెలియదు, ఎప్పుడు శరీరం ముడతలు పడుతుందో తెలియదు, ఎప్పుడు గుండెపోటు వస్తుందో తెలియదు, ఎప్పుడు కరోనా వస్తుందో అంతకన్నా తెలియదు. ఏం తెలుసు నీకు ఇంకెక్కడ? ఎవరు నడిపిస్తున్నాడు? ఉన్నాడు ఒకడు సూత్రధారి. ఏం తెలియదండి. నీ శరీరమే ఎప్పుడు మెన్సెస్ అవుతావో కూడా నీకు తెలియదు.
ఎప్పుడు పెద్ద మనిషి అవుతావో కూడా నీకు తెలియదు. అసలు ఎట్లా వెంట్రుకలు పెరుగుతున్నాయో కూడా తెలియదు నీకు. ఏమీ తెలియదు దానికి అహంకారం ఎందుకు చెప్పు? ఎప్పుడు పళ్ళు వస్తాయో తెలుసా? ఎప్పుడు పళ్ళు వస్తాయో తెలుసా? ఎప్పుడు నవలుతావో తెలుసా? ఎప్పుడు పళ్ళు ఊడిపోతాయో తెలుసా? ఏం తెలుసండి? ఈరోజు అసలు రేపు పొద్దుట్టుకుంటావో లేదో తెలుసా? అది సార్. ఏం తెలీదు. రాకపోకలు మన చేతుల్లో ఉన్నాయా? ఆయన చేతుల్లో ఉన్నాయి. దేంట్లోకి వెళ్తావో తెలుసా? ఏమీ తెలియదు సార్. తెలియనోడు తెలియనట్టు పడి ఉండాలి. అన్నీ తెలుసని మాట్లాడితే ఎట్లా? తెలియని జీవితం, మన చేతుల్లో లేని జీవితం. నువ్వు ఒకటి అనుకుంటే ఆయన ఇంకొకటి జరగద్ది. ఇవన్నీ ప్రపంచంలో నువ్వు చూస్తూ ఉండాలా. చూస్తున్నావు కూడా, అయినా నువ్వు అర్థం చేసుకోవడంలే. పంటేస్తావు, రేపు కోతలనగా ఈరోజు బ్రహ్మాండమైన తుఫాను వస్తుంది. నీకు తెలుసా? పాపం వాళ్ళందరూ కూడా అమెరికాకి వెళ్ళాలి, మా అమ్మని చూడాలి, మా నాయన చూడాలి, అక్కడ చూడాలి, ఇక్కడ చూడాలని 291 మంది ఎక్కి కూర్చున్నారు. ఒక్క నిమిషంలో మాడి మసైపోయినారు. వాళ్ళ జీవితాలు వాళ్ళ చేతుల్లో లేవు. టాటా చెప్పని వచ్చారు. ఏది ఏం తెలుసు సార్ మనకు? ఏం తెలుసు మనకు? దానికైనా చెప్పాడు బాబా, పామైనా తేలైనా సర్వజీవులలోనూ పరమేశ్వరుడు విరాజమానుడై ఉన్నాడు. సాహసము చేయకండి, సహనాన్ని వహించండి. ఏం తెలుసు మనకు అసలు? అంతెందుకు, నీ శరీరమే అంటున్నావు కదా, ఎప్పుడు జిలబుడుతుందో తెలుసా నీకు? అసలు ఎప్పుడు తుమ్ము వస్తుందో తెలుసా? ఎప్పుడు దగ్గు వస్తుందో తెలుసా? ఎప్పుడు తేపు వస్తుందో తెలుసా? ఎప్పుడు పిత్తులు వస్తాయో తెలుసా? ఏం తెలియదు. ఎందుకైతే ఏమీ తెలియని దానికి ఈ భోగాతం అంతా ఎందుకు? అసలు ఎప్పుడు గడ్డం నీకు వస్తుందో తెలుసా? ఎప్పుడు వెంట్రుకలు, తెల్ల వెంట్రుకలు తెల్లబడతాయో తెలుసా? ఏం తెలుసని ఎగరుతున్నావు? ఏం తెలుసని అహంకరిస్తున్నావు? అసలు ఎప్పుడు ఆవిలింత వస్తుందో తెలుసు నీకా? ఇవన్నీ విచారణ చేసుకుంటే ఇవన్నీ తెలియనటువంటి వాడిని నేను, తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు నా లోపల, ఇవన్నీ చేయించేవాడు చేసేవాడు ఒకడున్నాడు అనే ఆలోచనలోకి వచ్చి నీ మనసు స్థిరపడుతుంది. ఇవన్నీ చెప్పుకుంటే కానీ నీకు ఆలోచన రాదు. నువ్వు తాగే నీళ్ళు నీయా? ఉండే భూమి నీదా? పీల్చే గాలి నీదా? ఆ వెలుతురు నీదా? ఆ వెన్నెల నీదా? వర్షించే నీరు మేఘం నీదే? నువ్వు తయారు చేసావా? ఆ మహాసముద్రాలు నీవే? భూమి లోపల ఉన్నటువంటి గ్యాస్ నీదే? బంగారం నీదే? ఏది నీది? నిధులు నీవే? బొగ్గు గనులు ఇంకా తవ్వుతున్నారు అక్కడ విశాఖ, నీదే? ఏది నీది? ఎంచి చూడ జగతిలోన ఏది నీది కాదురా. ఏముంది నీది? ఒక్కటి చూపించు నీదంటూ. నువ్వు చేసే వ్యాపారాలు కూడా భగవంతుడు ఇచ్చినటువంటి వస్తువులతోటి చేస్తున్నావు, భగవంతుడు ఇచ్చినటువంటి జీవులతోటి చేస్తూ ఉన్నావు. ఏ వస్తువు ఏదైనా గుడ్లంగళ్ళు, ఇనపంగళ్ళు, స్టీల్ అంగళ్ళు, బంగారం అంగళ్ళు, వెండి అంగళ్ళు, రత్నాల అంగళ్ళు, చిల్లర సామాన్ అంగళ్ళు, ఏది నీది? వీటిలో ఒక్కటి చెప్పు. నువ్వు తయారు చేసింది ఒక్కటి చెప్పు.
భూమిలో ఇత్తనాలు చల్లావు, మిగతా పని వాడు చూసుకున్నాడు. ఏందే, భూమిలో ఏం చేస్తావు నువ్వు? విత్తనాలు మాత్రమే చల్లావు. నీకు పని తక్కువ ఇచ్చాడు, వాడు ఎక్కువ పని చేస్తున్నాడు. నువ్వు దంచుకొని తినేదానికి కూడా మనకు రోగం వచ్చేసింది. అద్భుతం సార్, నువ్వు పరికించి చూస్తే కదా. అదే పని బయట లోపల నీ నోరు నువ్వు తయారు చేసుకున్నావా? నీ పళ్ళు నువ్వే కానీ పెట్టుకొని ఉంటే ఎంత నైస్గా తెల్లగా పెట్టుకొని ఉండేదానివే వాడివి. కానీ గుక్కిరి పెళ్ళు ఉంటాయా? పన్ను మీద పన్నులు వస్తాయా? నువ్వు కానీ చేసుకుంటా తెల్లగా చేసుకోవా నీ మొహాన్ని? లోపల ఎంత గుజ్జు పెట్టుకొని ఉంటావు నిజంగా. నువ్వు గాన నీ ఈ బొమ్మను కానీ తయారు చేస్తుంటే లోపల తెలివి, లోపల విపరీతమైనటువంటి ఐక్యూ పెట్టుకొని ఉండేవాడివి కదా. మరి లేదే, నీ గుండె నీ మాట వింటుందా? నువ్వు కొడుతున్నావా దాన్ని లబ్డబ్బానని? నువ్వు పేగులను తయారు చేసుకున్నావా? ఫాంక్రియాస్ గ్రంథిని నువ్వు తయారు చేసుకున్నావా? అడినాయిడ్స్ ముక్కుల్లోటి నువ్వు తయారు చేసుకున్నావా? కను పాపను తయారు చేసావా? కను గుడ్డును తయారు చేసావా? కను రెప్పను తయారు చేసావా? కను రెప్ప చివర ఉన్నటువంటి వెంట్రుకను తయారు చేసావా? కను బొమ్మలను తయారు చేసావా? తల్లికి పాలిండను తయారు చేసావా? పొట్టులో ఉన్నటువంటి చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, మలద్వారము, కాళ్ళు, చేతులు, వేళ్ళు, గోర్లు, చేతుల్లో ఉన్నటువంటి రేఖలు, మోకాలు చెప్పలు, మోకాలు చెప్పల్లో ఉన్నటువంటి జిగురును తయారు చేసావా? ఏం చేసావు? లోపల నీవే, వెలుపల నీవే, అంతయు నీవేలే. చెట్టు చామలను నువ్వు తయారు చేసావా? నదులు, సముద్రాలు, నీళ్లు, గాలి నువ్వు తయారు చేసావా? అడవులు, అరణ్యాలు, వృక్షాలు, వనాలు, పండ్లు, పాలు, కూరగాయలు బయటంతా కూడా ఉన్నాయి. రాళ్ళు, రప్పలు, ఇసుక, మట్టి, చేపలు, అనేక రకాల జీవులు, ఎలుగుబంటి నుండి, సింహం నుండి, ఏనుగు నుండి ఏది నీ చేత తయారు చెయ్యబడింది? చీమ చెప్పు, గొంగలి పురుగు చెప్పు, అలా ఎగిరే దోమ చెప్పు. దోమలాగా ఎగరగలవా? దోమ ఎగురుకుంటూ వెళ్తుంది, నువ్వు ఎగరగలవా? మరి ఎందుకెంత అహంకారం? ఎన్ని విశ్లేషణ చేసుకుంటే కానీ నువ్వెవరువో అప్పుడు తెలుస్తుంది. నేను 100,000 లింగాల్లో ఒక బోడి లింగాన్ని అనేది అప్పుడు అర్థం అవుద్ది నీకు. లేదంటే ఎగరుతుంటావు. ఏందే, లేకుంటే అబ్బో ఇదంతా నాది. ఏంది నీది? ఏంది నీదయ్యా? ఈ శరీరమే నీది కాదు, వెళ్ళిపోతుంది ఈ శరీరం కూడా. అదే చెప్తాను. దానికనే జ్ఞానం ఏం కావాలి? జ్ఞానం కావాలి. మనకు పెద్దలు ఎంతటి జ్ఞానం ఇచ్చారు తెలుసా? రాయిలో కూడా ఆ చైతన్యాన్ని చూడమనేటువంటి స్థితికి తీసుకొని వచ్చారు మనల్ని. చెట్లల్లో కూడా చైతన్యం ఉంది అని తీసుకొని వచ్చారు మన వాళ్ళు. పక్షిలో కూడా చైతన్యం ఉంది అని పైకి తీసుకొని వచ్చారు. ఎలుకలో కూడా చైతన్యం ఉంది, నెమలిలో కూడా చైతన్యం ఉంది అని నీకు నాకు చెప్పేదానికి ఇవన్నీ ఏర్పడ్డాయి మనకు బయట ఈ ప్రపంచంలో. ఒకరు కత్తిని పూజించేవాళ్ళు, అప్పుడు కత్తిలో కూడా చైతన్యం ఉంది అని తెలియజెప్పేదానికి కత్తిని పూజించేవాళ్ళు. చెక్కలో కూడా చైతన్యం ఉంది అని 3 కోళ్ళు పెట్టి దానికి పసుపు కుంకుమ పెట్టి పూజించేవాళ్ళు. రాయి, బండరాయి, ఏందే సనికిట్ రాయి ఉంటుంది రౌండ్గా, దానికి కూడా బొట్లు పెట్టి దీంట్లో కూడా చైతన్యం ఉంది అని చెప్పారు నీకు. అర్థమైందా?
గోడకు కూడా రౌండ్గా పసుపు పూసి 2 అడ్డగీతలు గీసి మధ్యలో రెండు బొట్లు పెడితే వాడు దానికి మాలేశాడు. అంటే గోడలో కూడా చైతన్యం ఉంది, నీలో కూడా చైతన్యం ఉంది, ఆ పసుపు కుంకుమలో కూడా చైతన్యం ఉంది అని చెప్పినటువంటి ఘనత మన వేద వాంగ్మయానిది. అర్థమైందా? భూమిని పూజించమన్నారు, సూర్యుడిని పూజించమన్న సంస్కృతి మనది, నీటిని వాయువుని పూజించమన్న సంస్కృతి మనది, జలదేవతని పూజించమన్న సంస్కృతి మనది, అగ్నిదేవుణ్ణి పూజించమన్న సంస్కృతి మనది, ఆకాశాన్ని పూజించమన్న సంస్కృతి మనది. పూజించని వస్తువు అంటూ లేదు ఈ ప్రపంచంలో. మనిషిని కూడా పూజించమన్నటువంటి సంస్కృతి మనది. అర్థమైందా? దానికని అన్నాడు, నువ్వు చూసేదంతా నన్నే అన్నాడు. ఒకటే మాట ఏందే, నువ్వు ఈ కళ్ళతో నీ ముంగిట ఏదైతే కనిపిస్తున్నదో అది నేనే అన్నాడు భగవంతుడు. ఒకటే మాట. అద్భుతం. అంతర్బహిష్య ఇదొక్కటి. అంతరం అంటే లోపల, బయట. గేదె అంతరములో, గేదె లోపల ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి రాత్రికి రాత్రి అది తిన్న ఆహారాన్ని పాలుగా మారుస్తూ ఉన్నాడు. దాన్నంతా తీసుకొని వచ్చి మనం చీపురకడతో చిమ్మిందంతా ఒక మూలకు దోస్తాం. మొత్తం పాలను తయారు చేసి దానికోసం లోపల సపరేట్గా ఏమన్నా నాడులు ఉన్నాయా ఏమో. ఇప్పుడు మనకు కుళాయి పైపులు ఉంటాయి, పైన ఉంటుంది మనకు సెప్టిక్ ట్యాంకు, అక్కడ నుండి మనం కుళాయి పైపులను దించుతాం మన ఇంట్లోకి వచ్చేదానికి. ఆ విధంగా భగవంతుడు ఆ గేదెలో ఎక్కడ తయారు చేస్తున్నాడు పాలని, ఏ నాళము గుండా తీసుకొని వచ్చి పొదుగు దగ్గర పెడుతున్నాడు. పొదుగులో చూడు ఎట్లా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, దాంట్లో ఎముకలు ఏమీ ఉండవు, మెత్తగా ఉంటుంది. తిత్తేది ఒక గాలి తిత్తి లాంటిది. ఇప్పుడు బెలూన్ ఊదామనుకో ఏముండదు లోపల, గాలి తప్ప. దాంట్లో నీళ్లు పోయొచ్చు, ఏమైనా పోయొచ్చు. ఆ తిత్తి పెట్టాడు అక్కడ పొదుగు, దానికి మళ్ళీ 4 సానువులు పెట్టాడు వాటంగా. నువ్వు పాలు తీసుకునేదానికి. ఎంత ముందు చూపో వాడికి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. ఒరే దాన్ని చూసే మనం నేర్చుకున్నది, దాన్ని చూసే మనం నేర్చుకున్నది. ఇప్పుడు కొన్ని దగ్గర కుళాయిలు తిప్పితే సన్నగా ధారలు ఇంకా మనకు అర్థం కావాలంటే బాత్రూంలో షవర్ ఉంటుంది, అక్కడి నుంచి ఎట్లా వస్తాయి, కొన్ని రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాలు గుండా మన నెత్తిన మీద నీళ్లు పడతాయి. ఇది ఎప్పుడో కనిపెట్టి భగవంతుడు ఆ పొదుగు దగ్గర 4 రంధ్రాలు పెట్టాడు. నువ్వేంది ఇప్పుడు చేసేది? అంతేకాదు, ఇంకా చెప్పకూడదు, ఇంకా మాట్లాడుతున్నా. నేనే తప్పుగా మాట్లాడడంలే. బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు కూడా దానికి ఎన్ని రంధ్రాలు ఉంటాయో నీకు తెలియదు అసలు. ఎవడు చేశాడు ఆ పని? నువ్వు చేసావా, మీ ఆయన చేశాడా? అద్భుతం, మహాద్భుతం. ఆశ్చర్యవత్పశ్యతి కచ్చిదేనా ఆశ్చర్యవద్వతది తదైవ చాన్య ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శ్రుత్వా పేనం వేదన చైవ కచ్చేత్. ఇంకేం కావాలి అంతకన్నా? ఇంకేం కావాలి? ఆ పాట పాడుకుందాం. రేపటి నుంచి ఆ పాట పాడాలి, అర్థవంతంగా పాడాలి, భావయుక్తంగా పాడాలి. నువ్వు ఆ లయమైపోవాలి ఆ భావనలో. ఏందే? ఆ భావనలో లయమైపోవాలి. అంతటా వాడేనా, అంతటా వాడేనా, లోపల వాడేనా, బయట వాడేనా, నా చుట్టూతా వాడేనా, ఇంకెవరు లేరా?
ఆ స్థితిలో నీ మనసుని ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఉంచు. ఈ డి విటమిన్ కావాలంటే డాక్టర్లు చెప్తారు, ఎండలో నువ్వు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండు అంటారు. ఇక్కడ కూడా ఆ భావనలో నువ్వు ఎంతసేపు ఉంటావో అంతసేపు నీ మనసు చైతన్య ఘనమై ఉంటుంది, అంతసేపు నీ మనసు భగవంతుడిలో కలిసిపోయి రమిస్తూ ఉంటుంది. ఆలోచన రహిత స్థితి నిశ్చల స్థితికి చేరుకుంటుంది. అదే మనకు కావాల్సింది. ఈ జ్ఞానం ఉంటే ఆ నిశ్చల స్థితి ఏర్పడుతుంది. అటువంటి నిశ్చల స్థితిని మనకెప్పుడూ అందించాలని ఆ దేవాది దేవుణ్ణి కోరుకుంటూ, కొరవేదన్నా ఉంటే తర్వాత వచ్చే సత్సంగంలో చూసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ బాబా, లవ్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై జై. నాయన